రంగారెడ్డి జిల్లా కొంగరఖలాన్ కలెక్టర్ కార్యాలయం ముందు సమగ్ర శిక్ష ఉద్యోగులు నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. వారిని రెగ్యులరైజ్ చేయాలని వినూత్న రీతిలో 15 రోజులు నిరవధిక నిరాహార దీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. పదవీ విరమణ బెనిఫిట్స్ 20 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి గారు మనొచ్చినది ఏమనగా, పోయిన సంవత్సరం మీరు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు మాకు వరంగల్ ఏకశిలా పార్క్ లో మాట ఇచ్చినారు. మేము అధికారంలోకి రాగానే ఛాయ్ దాగా అంత లోపల మిమ్మల్ని మీ సమస్యలని పరిష్కరిస్తా, సచివాలయానికి సగౌరవంగా పిలిచి మిమ్మల్ని సమస్యలను పరిష్కరిస్తా అని చెప్పారు. ఇప్పటికి నెల రోజుల లోపలనే సమస్యలు పరిష్కరిస్తా అన్నారు. కానీ ఇప్పటికి సంవత్సరం దాటింది. అయినప్పటికీ కూడా మా సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నాయి. కాబట్టి ఉద్యమం ద్వారానే ఇది సమస్య పరిష్కారం అవుతుందని మీ నుండే నేర్చుకున్నాం. కాబట్టి ఇదే ఉద్యమ పంతాన్ని ఇప్పుడు మేము అవలంబిస్తా ఉన్నాం. దయచేసి పిల్లలకు ఇప్పుడు ఇంటర్మీడియట్ 10th ఎగ్జామ్స్ వస్తా ఉన్నాయి. మా ఓపికను పరీక్షించకండి. మీరు వెంటనే స్పందించి చేసి వాళ్ళని కరుణించాలని సీఎం గారిని మేము కోరుతున్నాము. మీరు వరంగల్ సభలో ఇచ్చారు సార్ సీఎం సార్. సో ఆ హామీలను నెరవేర్చుకుంటారని మరొకసారి మేము మిమ్మల్ని కోరుతున్నాము. ఏ రకంగా అయితే ఆర్టీసీ వాళ్ళు విమెన్స్ ఆడవాళ్ళు అని చెప్పేసి వాళ్ళని ఫ్రీ టికెట్ తో మీరు కరుణించారు, మేమంతా కూడా ఇక్కడ లేడీస్ ఉన్నాము, జెంట్స్ కూడా కష్టపడుతున్నారు. సో అందరినీ కూడా కరుణించేసి చేసి మమ్మల్ని మాకు ఒక గుర్తింపుని రెగ్యులరైజ్ చేస్తామన్నారు. ఖచ్చితంగా మీరు రెగ్యులరైజ్ చేయాలి సార్. మీరు ఎలాగంటే మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఇప్పుడు విద్యాశాఖ కూడా మీ దగ్గరనే ఉంది సార్. మీరు కలుసుకుంటే ఏదంటే అది చేయగలుగుతారు. మాకు ఒక హామీ ఇచ్చారు, మిమ్మల్ని ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేస్తామని, ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేయాలని వీలైనంత త్వరలో మా ఉద్యోగ సంఘాల నేతలను పిలుచుకొని